హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రవ్వ కేక్ రెసిపీ అండి. పూర్తిగా ఎలా చేయాలనేది వీడియో చూసి చక్కగా ఇంట్లో ట్రై చేయండి. వెడ్డింగ్కైనా బర్త్డేకైనా దేనికైనా మనం బయట కొనాల్సిన పని లేదు. నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. నా దగ్గర ఉన్న కేక్ మౌల్డ్కి సరిపడగా నేను ఒక కప్ అనేది పెట్టుకున్నాను. నా దగ్గర మెజర్మెంట్స్ కప్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఎక్కువ అయిపోతుందనే ఉద్దేశంతో ఒక కూరగిన్నెతో తీసుకున్నానండి. నేను రవ్వ అనేది చూడండి మిక్సీలో వేసుకొని, బొంబాయి రవ్వ లేదంటే ఇది ఉప్మా రవ్వ అంటాం కదా, అది బాగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకున్నానండి. అరకప్పు షుగర్ తీసుకున్నానండి. షుగర్ అనేది బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను, మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే వైట్ షుగరే వేసుకోండి, ఎందుకంటే వైట్ షుగర్ కంటే కొంచెం బ్రౌన్ షుగర్ బెటర్ అనే ఉద్దేశంతో మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. తర్వాత ఒక అరకప్పు పెరుగు, ఒక అరకప్పు పాలండి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా తీసుకోండి, ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా తీసుకోవద్దండి. పాలు అనేవి ఒకవేళ ఇది రవ్వ కాబట్టి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకో 2-3 స్పూన్లు ఎక్స్ట్రా పడవచ్చు. అది మీరు చూసి నేను చేసినట్టు టెక్స్చర్ అనేది ఇలా రావాలండి సిల్కీగా. అప్పుడు మీకు అన్ని పాలు అవసరమో లేదనేది చూసుకొని చేయండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ అండి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేదేమో అర స్పూన్ అండి. ఒక స్పూన్ అనేది వెనిలా ఎసెన్స్ వేసానండి. ఒక పింక్ సాల్ట్ వేసానండి. వైట్ సాల్ట్ ఉంటే వైట్ సాల్ట్ కూడా వేయచ్చు. ఇవి మంచిగా విస్కర్తో చక్కగా కలపండి. అలా కలపాలి, ఈ డైరెక్షన్లో కలపాలి, అలా చేయాలి ఇలా చేయాలని బిగినర్స్ని కానీ రానోళ్ళని కానీ ఇబ్బంది పెట్టే ప్రాసెస్ కాదండి. చూడండి అలా కలిపినా కూడా ఉండలు లేకుండా ఉండాలి. ఇక్కడ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఒక పావు కప్పు వేయండి. పావు కప్ అంటే మనం ఏదైతే మెజర్ చేస్తున్నాం కేక్ కోసం అదే కప్తోనండి. రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మంచిదండి, ఎలాంటి స్మెల్ లేకుండా. నా దగ్గర రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంటే నేను వేసానండి. చూడండి సిల్కీగా టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది అనమాట. ఇలా ఉన్న దానిలో మూత పెట్టి ఒక 30 నిమిషాలు అనేది రెస్ట్ ఇవ్వండి. అప్పుడు చక్కగా రవ్వ అనేది సోక్ అవుతుంది అనమాట. మనం ఏవైతే కలిపామో పెరుగు పాలల్లోని. చూడండి ఎంత బాగుందో. ఇలా చక్కగా ఉండలు లేకుండా రావాలండి. ఉండలు లేకుండా వస్తే కేక్ అనేది కూడా చక్కగా నీట్గా వస్తుంది. తర్వాత కేక్ మౌల్డ్కి కొంచెం ఆయిల్ పూసుకొని, నేను మైదా వేయలేదండి, గోధుమ పిండితో కోట్ చేసుకొని చుట్టుపక్కలంతా ఎక్స్ట్రాగా ఉన్న పిండినంతటిని తీసేసానండి. అది ఎందుకు అలా చేశానంటే కేక్ అనేది దానికి ఈ మౌల్డ్కి అంటుకుపోయి రాకుండా ఉంటుంది కదండి, అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నేను ఎలా చేశానండి. మీరు మైదా ఉంటే మైదా కూడా వాడండి, కానీ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను గోధుమ పిండి వాడాను. మీరు కూడా గోధుమ పిండి వాడుకోండి. ఇలా తర్వాత ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా ఎక్స్ట్రా పిండి అంతా పోయిందండి. ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ బ్యాటర్లో, కేక్ బ్యాటర్ అనేది, ఆ బ్యాటర్లో నేను టూటీ ఫ్రూటీస్ వేస్తున్నానండి. కొంచెం కొన్ని ట్యూటీ ఫ్రూటీలు వేసి దాంట్లో మిక్స్ చేశానండి. తర్వాత ఈ బ్యాటర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ట్రాన్స్ఫర్ చేసి 2-3 సార్లు ట్యాప్ చేయండి. అదే ఆ కేక్ ట్రేని పట్టుకొని 2-3 సార్లు కింద కొట్టండి. అలా ఖాళీగా ఏమన్నా ఉంటే కనుక ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతాయి, లేదంటే అక్కడక్కడ కన్నాల్లాగా వస్తాయి అన్నమాట. అలా రాకుండా ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయండి. పైనుంచి మిగతా టూటీ ఫ్రూటీస్ కూడా నేను వేసుకున్నాను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా ట్రై చేశానండి. ప్రీ హీట్ చేసుకోవడానికి కోసం ప్యాన్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ప్రీ హీట్ చేయండి. ఎలాంటి ఓవెన్ అవసరం లేదు, కుక్కర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేను రోజు వంటలు చేసుకునే ప్యాన్ అండి ఇది. కూరలు గట్రా చేసుకునే ప్యాన్ ఇది. ఆ ప్యాన్లోనే ఇలా స్టాండ్ ఒకటి పెట్టండి. ఇసుక వేయడం అవి వేయడం ఏం అవసరం లేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్ ఏమీ నేను తీసుకురాలేదు, చాలా సింపుల్గా తీసుకొచ్చాను. ఆ ట్రే పెట్టుకొని ఆ స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ మౌల్డ్ అనేది దాంట్లో చక్కగా సెట్ అయ్యేటట్టు కూర్చోబెట్టి మూత పెట్టండి. ఒకవేళ ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయనుకోండి, మూతకి దాని మీద ఏదైనా బరువు పెట్టండి. మీరు తీసుకున్న
కేక్ మౌల్డ్ని బట్టి మీరు తీసుకునే పెద్ద పాత్రను బట్టి ఉంటుందండి. చూడండి ఇలా వచ్చిందండి. టూత్ పిక్ పెట్టి 2-3 సార్లు పొడిస్తే టూత్ పిక్కి తడి అనేది అంటుకోకూడదండి. అప్పుడు కేక్ అనేది మనకి చక్కగా బేక్ అయిపోయినట్టు. నాకైతే ఈ ప్రాసెస్ చేయడం కోసం 25 నిమిషాలు పట్టిందండి. టైంతో పని లేదండి. ఇక్కడ టిప్ స్టవ్ అనేది మంట మీడియంలో పెట్టుకుంటే నాకు 25 నిమిషాలు పట్టింది. 25 నిమిషాలు పడుతుంది అనేది ఏం కాదండి, తక్కువ పడవచ్చు ఎక్కువ పడవచ్చు. కేక్ అనేది మనం ఏదైతే టూత్ పిక్ తీసుకొని పొడిస్తే మనకు అంటుకోకుండా వచ్చిందో అప్పుడు చక్కగా రెడీ అయిపోయినట్టు. అది చూడండి కేక్ అనేది కుక్ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. చల్లారనివ్వండి. చక్కగా చల్లారిన తర్వాత అప్పుడు దాన్ని బయటకు తీసుకొద్దాం. చూడండి చల్లారిన తర్వాత నేను బయటకు తీసుకొచ్చి చివర్లు అనేవి చాక్తో ఇలా ఎడ్జెస్ ఇలా కట్ చేసినట్టుగా గీయండి. గీస్తే అది చక్కగా ఊడొచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా. అంతే, టర్న్ చేస్తే ఇలా వచ్చేద్దండి. మనల్ని ఇబ్బంది పెట్టదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కేక్ అనేది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పీస్ అనేది చూపిస్తున్నాను, ఎంత స్పంజీగా ఉందో చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా వాళ్ళు అయితే ఆగకుండా తినేయడానికి ప్రయత్నం చేశారండి, అందుకని నేను ఈ ముక్క చూపించాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.